ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో నల్గొండ, ఖమ్మం, వరంగల్ అవును. వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. సో ఎట్లున్నారు అభ్యర్థులు ఎట్లున్నారు? ఫస్ట్ అభ్యర్థుల గురించి చెప్పుర్రి. అయితే ఇప్పుడు మనకు పట్టభద్రుల ఈ ఎలక్షన్స్ కాబట్టికి విద్యార్థులు ఏందంటే మనకి ఎవరు మెయిల్ అయితే చేశారో అనే ఒక ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ సారి పేపర్లు కూడా లీక్ అయినాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది అధికారుల చుట్టూ ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా కూడా సమస్యలు అంత త్వరగా సాల్వ్ కాలేదన్నమాట. వీళ్ళు అయితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినంత వరకు కూడా ఒక నిర్ణయాలు తీసుకోలేదన్నమాట. కాబట్టి ఈసారి ఏంది ఇప్పుడు మనకు విద్యార్థుల పక్షాన ఎవరైనా కొట్లాడే వ్యక్తులు ఉన్నారా అని ఆలోచిస్తారు అనమాట. ఎవరైతే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులైనా కానీ ఇప్పుడు పార్టీ తరపున నుంచి నిలబడ్డ వ్యక్తులు కానీ ఎవరు మనకు మేలు చేశారని ఆలోచించుకొని వారికి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ విద్యార్థులు. సో మీ నల్గొండలో ఎట్లున్నారు అంటే నార్మల్ ఇప్పుడు మీరు అడిగితే ఏ అభ్యర్థి పేరు బయటకి వినిపిస్తుంది ప్రధానంగా? అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీకి ఏ వ్యక్తికి వేయాలనేది వాళ్ళు ఒక ఆలోచనలో క్లియర్ విజన్ గా ఉన్నారు. ఆ వ్యక్తికి వేస్తారు. డబ్బు ప్రధానంగా పోటీ చూసుకుంటే ఇటు తీర్మానం మల్లన్న అండ్ అశోక్ సార్ మధ్యలోనే ఉన్నారని చెప్పేసి అంటారు. అంటే అశోక్ సార్ తో మేము మాట్లాడినప్పుడు అంటారు నాకు తీర్మానం మల్లన్న మధ్యలో పోటీ ఉంది అని చెప్పేసి. అవునవును, అది 100%. అయితే ఇక్కడ ఏంటంటే అశోక్ సార్ ఏమో స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా చేస్తున్నాడు. అతను ఒక పార్టీ నుంచి చేస్తున్నాడు. పార్టీ నుంచి చేసిన అంటే కొంచెం ఇప్పుడు డబ్బు ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతెంతో డబ్బు ప్రభావం ఉంటది. కానీ అశోక్ సార్ కూడా పడతాయి, 100% పడతాయి. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నది, ఎవరు గెలుస్తారని వేచి చూడాల్సిన అంశం మనము. ఇంకోటి వేరే చూసుకుంటే ఇటు బక్క జెట్సన్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో రెబల్ క్యాండిడేట్స్ అట్లా వీళ్ళ బక్క జెట్సన్ అంటే విద్యార్థుల నుంచి అంతగానో కొట్లాడలేదు బ్రదర్. సార్ అయితే మనకు చాలా సర్వీస్ చేసినాడు. ఇంకోటి అశోక్ సార్, ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు విద్యార్థుల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా ఇంకా వారికి అరే సార్ ఇప్పుడు చాలా మంది విద్యార్థులకి ఏదో సమస్య ఉన్నా కూడా ఆన్ ద స్పాట్ గా రెస్పాండ్ అవుతాడు అనమాట. సో ఆ విధానంతో వాళ్ళు కూడా ఇప్పుడు బుక్స్ ఇవ్వడం కానీ ఇంకోటి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం కానీ జరిగింది అనమాట. ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అంటేనే ఒక డిగ్రీ పట్ట ఉన్న వాళ్ళు అనమాట. సరే కొంచెం మేధావులు ఉంటారు ఇక్కడ ఈ షెడ్యూల్, అందుకని ఆలోచించేశారు డబ్బులు ఎట్లా పంచుతారు. ఆ డబ్బులు ఉన్న వాళ్ళు పార్టీ నుంచి అది ఎవరికి ఇవ్వాలని ఆలోచించుకుంటే కొంచెం మనం వేచి చూడాల్సిన రిజల్ట్ ఎట్లా వస్తుంది అన్నది వేచి చూడాలి. తీర్మానం మల్లన్న గురించి చెప్పారంటే ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్గా తీన్మార్ మల్లన్న ఒకప్పుడు సపోర్ట్ చేసిన విద్యార్థుల పక్షం కొంత మేరకు, తర్వాత నెగిటివ్ వచ్చిన అంత పెద్దగా ఆయనకు విద్యార్థుల గురించి తెలియదు. ఏదో ఆయన మీడియా ముందల పోయినప్పుడు ఏదో మాట్లాడండి, కానీ అదే క్యాచ్ చేసుకొని నేను విద్యార్థులకు ఎంతో చేసిన అంటే అది కరెక్ట్ కాదు కదా. చాలా సమస్యలు ఉన్నాయి, అప్పుడు కొట్లాడలేదు కదా. వచ్చి మన విద్యార్థులు ఇప్పుడు ఏదైనా నాయకుడు అంటే నాయకుని దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు. నాయకుడు విద్యార్థుల మధ్య సమస్యలు ఉన్న కాడికి రావాలి. అలాంటప్పుడు మన ఆదరణ ఎక్కువ చేశారనమాట. అది